సిద్దిపేట్ చిన్న కోడూరులో ఇదే నెల 11వ తారీఖు తల్లిని హత్య చేశాడు అని చెప్పేసి అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని 11 తారీఖు తీసుకుపోయి 13 తారీఖు నాడు రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన సమయంలో అతను మెడికల్గా ఫిట్ ఉన్నాడు అని చెప్పారు. ఇవాళ అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెళ్ళి చూడగా అతని మట్టలు ఇక్కడ చేతికి అన్నీ ఎవరో అతన్ని తాళ్లతో వేలాడదీసి కొట్టినట్టుంది. దానిపై సిపి గారి ఆఫీస్లో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు అనుమానాలు ఉన్నాయి, అతన్ని కొట్టి ఒప్పించారు. ఇది అతను యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్త. సిద్దిపేటలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు టార్గెటెడ్గా పనిచేస్తున్నారు. అంటే గత నాయకులుకి విశ్వాసంగా ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్కి విశ్వాసంగా ఉన్నవాళ్ళు ఎలాగైనా చక్రధర్ని మట్టుబెట్టాలని ఆ కోణమా లేకపోతే ఇంకేదైనా మరి అతనికి జైల్లో దాకినాయా, ఈ మట్టలకు అన్నీ జైల్లో దాకినాయి. ఒక 3rd డిగ్రీ చేస్తే ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితి ఉన్నది. పోలీసులు ఏమని చెప్తున్నారంటే అతను తల్లి ఆస్తి కోసమే తల్లిని చంపాడంటున్నారు. వాళ్ళకి 2022లోనే వాళ్ళ అమ్మ ఆస్తి చేసేసింది. ఇప్పుడు ఆస్తి గొడవలు ఎట్లొచ్చినాయి? సో మేమేమో పోలీస్కి అగెనిస్ట్ కాదు, బట్ అన్యాయంగా ఒకవేళ అది అబద్ధం అయి ఉంటే అన్యాయంగా ఒక యువకుడిపై, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తే అతని జీవితం అంతా సర్వనాశనం అయితే, తల్లిని చంపిండనే నిందతోటి బతకాల్సి వస్తుంది. ఇవి ఎక్కడ చూసినా ఆ ఊరు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది రాజకీయ కక్షతోటి కొంతమంది కావాలని పెట్టిన కేసు అని ఆ ఊరు వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ నాయకుడిని, నా కార్యకర్త ఏం జరిగింది అని అడిగినప్పుడు తన బాధ వెలగక్కిండు. నేను చెయ్యలేదు, నన్ను ఈ కేసులో ఇరికిచ్చిరు అన్నాడు. సరే, అది ఇరికిచ్చిరా ఏం చేసిరా తర్వాత ముచ్చట. ఈయనని కొట్టడానికి హక్కు పడిచ్చాడు. ఆస్తి 2022లో అయితే ఇప్పుడు ఆస్తి కోసం ఎట్లా చంపుతాడు? వాళ్ళకు ఆల్రెడీ ఆస్తులకు సంబంధించి వాళ్ళ తండ్రి పైనే వాళ్ళ తల్లి కేసు పెట్టింది. మా హస్బెండ్ తోటి మాకు ప్రాణహాని ఉన్నదని గతంలో కేసు పెట్టింది. ఇప్పుడు ఈ కేసులో హైలైట్ ఏంటంటే ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన కొడుకు మీద కేసు పెట్టిండు, నా భార్యను చంపేసిండే. అంటే ఏం చెప్తారు? బతుకున్నామే కేసు పెట్టింది 307. సో ఇవన్నీ చూస్తే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే మేము సిపి గారికి అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వమని కోరడం జరిగింది. వారిపైన మాకు చాలా అపారమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కొంతమంది పోలీసులు చేయటం వల్ల చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇది గవర్నమెంట్ కూడా మంచిది కాదు. ఇలాంటి పోలీస్ బట్టలు వేసుకొని గులాంగిరీ చేసే వాళ్ళని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ప్రాధేయపడుతూ సీఎం గారికి సిద్దిపేటలో పరిస్థితులు బాగాలేవు, ఒకసారి మీరు ఇటువైపు చూడండి అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టినాం. గవర్నమెంట్ మారైనంత మాత్రాన అందరూ మా వాళ్ళు ఉండాలని లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పోలీసు వాళ్ళను మన స్వార్థం కోసం వాడుకోదు. గతంలో ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసినాం. ఏ పోలీసోడు చిప్పకూడు తింటుండో చూసినాం. ఇవాళ ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు నా రాజకీయ ఎదుగుదలని కథం పట్టియాలని చెప్పేసి కొంతమందితో కలిసి కొంతమంది పోలీసు వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారు. సరే, వాడు మర్డర్ చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, తప్పులేదు. కానీ తీసుకపోయి 3rd డిగ్రీలు చేస్తుడు ఇవంతా కూడా కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు మీరు కావాలంటే అతన్ని జైల్లో ఉంది, ఎవరైనా మీడియా వాళ్ళు ములాఖాత్ పెట్టి చూడండి. మరి ఆయనను కొట్టింది ఎవరు? అంటే లాకప్ డెత్ అయితే ఎవడు పరిస్థితి? సో సిద్దిపేటలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి సీఎం గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. సంబంధం లేని కేసులలో కాంగ్రెస్ కార్యకర్తలు మొన్ననే 6 ఇరికితే వాళ్ళని కింద మీద పడి పట్టుకొచ్చిన, ఇవాళ తల్లిని చంపిండని ఒకడు రేప్ చేసిండని నిందలేస్తే వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది. గతంలో నా మీద ఇలాంటివి చేసి నా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. నాకు మాట్లాడేవాళ్ళు లేడు. కానీ ఇవాళ నా కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా పోతా. మా భయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేసిన పోలీసులు గతంలో సురేందర్ రెడ్డి లేని లోటు ఇక్కడున్న ఆఫీసర్లు తీరుస్తారు, సేమ్ వాళ్ళ దారిలో నడుస్తారు.
సురేందర్ రెడ్డి తొందరలో జైలుకు పోతాడు. మరి మీరు కూడా ఆలోచించుకోండి. ఆయన ఫైల్ అంతా తయారు చేసినాం, ఆయన అక్రమ ఆస్తులు ఏంది, ఆయన కథ ఏంది, ఆయన తీస్తున్న కొద్దీ వెళ్తూ ఉన్నది. అతి తొందరలో ఆయన కూడా డీసీపీ రాధాకృష్ణ పోయిన చోటుకే, మొన్న సిఐ సుధాకర్ పోయిన చోటుకే ఈయన కూడా పోవడానికి రెడీగా ఉన్నాడు. కొట్లాడడానికి వెనకకు పోయే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వంలో సంక్షేమం, ప్రజలకి శాంతి భద్రతలు అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తే ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఇంకా కూడా బీఆర్ఎస్ వాసన వదలని కొంతమంది ఈగోయిస్టులు ఎగిరెగిరి తన్నుకుంటూ ఏం చేస్తారా మీ చక్రధర్, వాన్నే చిప్పకూడు తినిపించినాం అంటున్నారంట. నన్ను చిప్పకూడు తినిపించిన వాళ్ళందరూ చిప్పకూడు తింటారు, అది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. ఏదో ఉన్నది కదా పెయ్యి మీద అని ఏ కేసులు పెడితే ఆ కేసులు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడుతుండు చక్రధర్ పోలీసులకు యాంటీ అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంతా మూర్ఖులు లేరు. తప్పు చేస్తే ఎవరినైనా తప్పే అంటాం. ఇప్పుడు ఇరికిన పోలీసులు డీసీపీ ప్రభాకర్ కానీ ఎవరు ప్రణీత్ కానీ వీళ్ళంతా పోలీసులు కాదు. ఒకప్పుడు పోలీస్ అనేవాడు 100% జెన్యూన్ ఉండాలని లేదు. గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళని చూస్తుంటే ప్రజలకు నమ్మకం పోయింది. ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సిపి గారి మీదనే వేస్తున్నాం మేము. వారి వల్లనే ఇవాళ సిద్దిపేటలో శాంతి భద్రతలు బాగున్నాయి. కానీ కొంతమంది గవర్నమెంట్కి చెడ్డ పేరు తెచ్చేలాగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా దీనిపైన సీఎం గారిని కలుస్తాం, మా మంత్రి గారిని కలుస్తాం. అసలు ఏం జరిగిందో తెలియాలి. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భద్రత ఉండదు. ఎవడు అడగకపోతే ఇవాళ చేసిండో చేయలేదో తల్లిని చంపిండనే ఒక బాధతోటి జీవితాంతం వాడు బతకాల్సి ఉంటుంది. ఈ కేసుని కనుక కరెక్ట్గా తరోగా మనం ఇన్వెస్టిగేషన్ చేపిస్తే వీళ్ళందరూ సస్పెండ్ అవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ సిద్దిపేట పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలామంది భయపడిపోతున్నారు. ఈ యొక్క దాంతో మీరు ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా సిపి గారికి వెళ్ళి డైరెక్ట్ ఫిర్యాదు చేయండి. వారిని నమ్మండి. వారిపైన నాకు నమ్మకం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. వారితో పాటు డీజీపీ గారికి కూడా ఈ లెటర్స్ ఇస్తాము. దీన్ని హైకోర్టు నుంచి క్వాష్ చేస్తాము. సీసీటీవీ ఫుటేజెస్ అన్ని ఒకసారి వెరిఫై చేస్తాము. ఇలా తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు లోపలేసి కుక్కను కొట్టినట్టు కొడతా అంటే నడవదు. చట్టం అనేది ఒకటి ఉన్నది. దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ సస్పెండ్ చేయిస్తా, ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తాను. ఎవ్వరు నూరుకునేది లేదు. చట్టం లోపల పనిచేయాలి. కానీ ఇది కరెక్ట్గా కాదని నా ప్రగాఢ నమ్మకం. తప్పు చేస్తే చట్టం ఉంది, చట్ట ప్రకారం చేయండి. ఇష్టం ఉన్నట్టు బూట్ల కాళ్ళతో దొక్కుండా చంపేస్తారా? కార్యకర్తలు ఎవరు అధైర్యపడదు. అతి తొందరలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం కాబోతుంది సిద్దిపేట ఖచ్చితంగా. థ్యాంక్ యూ.